చట్టసభల్లో గౌరవ సభల్లో దాన్ని కౌరవ సభగా చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విగ్గుబాబు ఒక తాగుడుబోతు అయినటువంటి బాలకృష్ణ సైకో గారని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తా మాట్లాడుతా ఉన్నాడు. ఆన్ ద రికార్డు అసెంబ్లీలో మాట్లాడేది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. కానీ అతను మతి మరిచి మదమెక్కి ఈరోజు బాలకృష్ణ మద్యం తాగి అసెంబ్లీలోకి పోయి ఒక శాసనసభలో ఒక స్పీకర్ గారి ముందు రెండు చేతులు జోబిలో పెట్టుకొని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎక్కడే కానీ స్పీకర్ మైక్ కట్ చేయకపోవడం చాలా బాధాకరం. అదే విధంగా చిరంజీవి గారు ఇచ్చారు. ఆ రోజు గౌరవంగా మేము 5 మంది వస్తామని 5 మంది రమ్మని వాళ్ళు చెప్తే 10 మంది వస్తామంటే అందరినీ సాధారణంగా ఆహ్వానించి అన్నం పెట్టి మా సమస్యలు తీర్చారని చెప్పారు. అదే విధంగా పేరు నాని గారికి మీరు ఫోన్ చేసింది వాస్తవం కాదా? మీరు గొప్పతనం మీ విలువలు తగ్గుతాయి, ఆయనకి ఏం కావాలో అవి చేసి పెట్టండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు నానికి చెప్పింది వాస్తవం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? ఈ రాష్ట్రంలో ఇద్దరు యువ పురుషులు, ఒకరు వైఎస్ఆర్ ఒకరు ఎన్టీఆర్ కు పుట్టిన నువ్వు తల్లిదండ్రుల గౌరవానికి ఏమాత్రం విలువ పెట్టినాం. రాజశేఖర రెడ్డి గారు పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నేర్పించినటువంటి విలువలతో ఆ రోజు ఎవరిని తక్కువ చూపు చూడకోకుండా అందరికీ ఆయన విలువ ఇచ్చి ఆయన ఒక గౌరవమైన ముఖ్యమంత్రి హోదాలో పనిచేశాడు. కానీ నువ్వు గొప్ప వ్యక్తులకు పుట్టి ఒక తాగుడుబోతు మాదిరి అసెంబ్లీలో పోవడం ఎంతవరకు సమంజసం? దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణకు ఒకటే చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా మైండ్ దొబ్బింది అనే విధంగా బాలకృష్ణ ప్రవర్తన. ఎమ్మెల్యే చెప్పుకునే బాలకృష్ణ గారు హిందూపురం గురించి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడిందే లేదు. ఇన్ని 15 సంవత్సరాలు ఇప్పటితో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కసారైనా ప్రజల గురించి గెలిపిస్తే ప్రజల గురించి మాట్లాడమని మీరు ఒక్కసారైనా మాట్లాడారా? మొదటిసారిగా మాట్లాడి ఇప్పుడు ఏమని చెప్తున్నారు? సైకో గారని మా ఆరాధ్య దైవంగా ఎంతో మంది రాష్ట్ర ప్రజలు గొప్పగా చెప్పుకునే నాయకుడు, ప్రతి ఇంటిలో పెద్ద కొడుకు భావించే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సైకో గారని ఈ రోజు అంటున్నారు. ఎలా మాట్లాడతారు? మీరు అసెంబ్లీలో మీరు నిలబడిపోయింది ఏంది? చేతిలో జోగులు పెట్టుకొని విగ్గు పెట్టుకొని పైన అద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు. కొంచెమైనా మీకు విఘ్నతకే వదిలేస్తున్నాం. కొంచెమైనా మీకు మెదుడుందా? మీరు ఈ రోజు అంతటి మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గారిని ఎలా మాట్లాడుతున్నారు? మీరు ప్రజా సమస్యలు వదిలేసి అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడినప్పుడు స్పీకర్ గారు మైక్ కట్ చేయకుండా ఉండడం ఇంకా మాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది? మహిళలకి అసలు భద్రత లేదు. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ అసెంబ్లీలో ఏం ఉద్ధరించాలని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల గురించి మాట్లాడమని పంపిస్తే మీరు మాత్రం పర్సనల్ గా తీసుకొని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సైకో గారు అని మాట్లాడతారా? మీరు మెంటల్ సర్టిఫికేట్ ఉండేది మీకే బాలకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీరు ఆ రోజు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ క్యాన్సర్ హాస్పిటల్లో హైదరాబాద్ లో ఉన్న మీ క్యాన్సర్ హాస్పిటల్లో బిల్స్ కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని మీకు బిల్స్ ఇస్తే మీరు అప్పుడు ఆరోగ్యశ్రీగా ఇన్ఛార్జ్ గా ఉన్న హరికృష్ణ గారికి ఫోన్ చేసి మీరు కృతజ్ఞతలు తెలపలేదా? మళ్ళీ మీరు అఖండ మూవీకి రేట్లు పెంచమని అడిగితే కలవాలంటే ఏం గారికి కాల్ చేయలేదా? అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేయలేదా? మీకు మీ కృతజ్ఞతలు తెలిపింది మీరు మర్చిపోయారా? మీరు అధికారం రాగానే మీ విశ్వాసం ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు మీరు ఎలా మర్చిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బహిరంగంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాలని ఈ విధంగా కోరుకుంటున్నాం.